నాగార్జున సాగర్ బైపోల్ అయిపోయింది. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ కూడా వచ్చేసింది. మరి తెలంగాణ పీసీసీకి కొత్త బాస్ ప్రకటన ఎప్పుడు రాబోతోంది? గతంలో కావాలని ఆపిన ప్రక్రియ మళ్లీ మొదలైందా? సాగర్ ఉప ఎన్నిక తర్వాత కొత్త బాస్ను ప్రకటిస్తామన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. మరి తెలంగాణ కాంగ్రెస్ కి కాబోయే ఆ కొత్త బాస్ ఎవరు? గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? టీపీసీసీ చీఫ్ ఎంపికకు ప్రాసెస్ మళ్లీ మొదలైంది. సాగర్ బైపోల్ తర్వాతే పీసీసీ బాస్ ప్రకటన ఉంటుందని గతంలో కాంగ్రెస్ హైకమాండ్ చెప్పింది. ఇప్పుడు సాగర్ రిజల్ట్ కూడా వచ్చేసింది. దీంతో పీసీసీ ఎంపికపై కాంగ్రెస్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కొత్త బాస్ విషయంలో గతంలో కొంతవరకు ప్రాసెస్ జరిగింది. అందరి అభిప్రాయాలు సేకరించాక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ఫైనల్ అయిందని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ సాగర్ బైపోల్ను దృష్టిలో ఉంచుకుని కొంతకాలం పీసీసీ చీఫ్ ఎంపికను వాయిదా వేయాలని సీనియర్ లీడర్ జానారెడ్డి కోరారు. దీంతో ఆ ప్రాసెస్ వాయిదా పడింది. ఇప్పుడు సాగర్ రిజల్ట్ కూడా రావడంతో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా 1-2 రోజుల్లో ఢిల్లీ వెళ్తారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఆయన ఢిల్లీ వెళ్లాకే పీసీసీ చీఫ్ ఎంపిక ఫైల్లో కదలిక వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కొందరు సీనియర్ లీడర్లను కూడా ఢిల్లీకి పిలిచి మాట్లాడే అవకాశాలున్నట్లు గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రాసెస్ ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అన్ని ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నికలే లేవు. గతంలో జరిగిన తప్పులు ఏమేమి ఉన్నాయో దాన్ని సరిదిద్దుకోవడానికి ఫ్యూచర్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక కోర్ కమిటీ పెట్టి అందరినీ కూర్చోబెట్టి ఏం చేద్దామనేది ఆలోచన చేయమని కోరుతున్నా. మరి వారు వస్తే మా సజెషన్ అన్ని అందులో చెప్తాం. గతంలో ఏమేమి తప్పులు చేసినాం, తప్పుల వల్ల ఎంత నష్టమైంది, ఏది మనం చేస్తే బాగుంటుంది, వచ్చే నాయకులు ఏ విధంగా చేయాలి, వచ్చినటువంటి ఢిల్లీకి వెళ్ళి అబ్జర్వర్లు కూడా ఎలక్షన్ ముందు వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, ఈడ కూర్చోవాలి, ఎలక్షన్ అయ్యేదానిక ఫైట్ చేయడానికి వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వేయాలి అనేది నా ఉద్దేశం. పీసీసీ పీఠం కోసం కాంగ్రెస్ లో చాలా మంది లీడర్లు రేస్లో ఉన్నారు. ముఖ్యంగా ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అంతా లిస్టులో ఉన్నారు. కానీ గతంలో నిర్ణయించిన జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తారా లేక కొత్త వాళ్లకు ఛాన్స్ కల్పిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అలాగే పదవుల ఎంపిక విషయంలో ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారనే దానిపైన ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే పీసీసీ చీఫ్ అంశం తేలనుంది. మినీ మున్సిపల్ పోరులో బీజేపీ దారుణంగా దెబ్బతింది. ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్లలోనూ చెప్పుకోదగ్గ డివిజన్లు గెలవలేకపోయింది. పార్టీ నాయకత్వం తీవ్రంగా శ్రమించిన వరంగల్ కార్పొరేషన్ మినహా ఎక్కడా కనీసం ప్రభావం చూపించలేకపోయింది కాషాయం పార్టీ. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత పార్టీ ఈ స్థితికి రావడానికి కారణమేంటి? మున్సిపల్ రిజల్ట్ తర్వాత పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక పార్టీ కేడర్లో కాస్త క్రేజ్ పెరిగింది. ఆయన చేసే కామెంట్స్, ప్రచారాలు జనాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇదే ఊపులో దుబ్బాక బైపోల్ను గెలిచేశారు. జీహెచ్ఎంసీలోనూ చెప్పుకోదగ్గ డివిజన్లు గెలిచారు. ఈ బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో ఇక తెలంగాణలో పార్టీకి తిరుగులేదనుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటూ బీజేపీ నేతలు గంట కొట్టి మరీ చెప్పుకున్నారు. కొందరు ముఖ్య నేతలు బీజేపీ కండువా కప్పుకోవడం కూడా కాస్త కలిసొచ్చింది. బండి సంజయ్ ప్రచారంతో ఒకానొక దశలో టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే జోష్ ని రాష్ట్రం మొత్తం కంటిన్యూ చేయడంలో బీజేపీ నాయకత్వం ఫెయిల్ అయింది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో వర్కౌట్ అయిన బీజేపీ ఫార్ములా సాగర్ మున్సిపల్ ఎన్నికల్లో వర్కౌట్ కాలేదు. గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డ బీజేపీ అందుకు తగ్గ స్థాయిలో అటాక్ చేయలేకపోయింది.
ప్రజల్లో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో తగిన రీతిలో రెస్పాండ్ కాలేకపోయింది. దీంతో అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ మళ్లీ వెనుకబడుతోంది. గ్రేటర్ ఎన్నికల తరువాత జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోల్పోవడంతో పాటు నల్గొండలోనూ ప్రభావం చూపలేకపోయారు. ఇటీవలే జరిగిన సాగర్ బైపోల్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ ఓట్లు, సీట్లు సాధించలేకపోవడంతో నేతలంతా సైలెంట్ అయిపోయారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనుకున్న పార్టీ పరిస్థితి దిగజారడానికి పార్టీలో కొందరు నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కూడా కారణమేనన్న చర్చ సాగుతోంది. కీలక నేతల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రచారంలో వెనుకబడడం, ప్రజలకు తాము చేయబోయే కార్యక్రమాలు చెప్పుకోలేకపోయామన్న విమర్శలు మొదలయ్యాయి. సాగర్ బైపోల్ విషయంలో అభ్యర్థిని ఖరారు చేయడంలో చేసిన ఆలస్యం, నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే కారణమని అనుకుంటున్నారు. అభ్యర్థి ఎంపికపై చివరి నిమిషం దాకా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. రవినాయక్ ని ఫైనల్ చేశాక బీజేపీ నేతలెవరూ ప్రచారాన్ని సీరియస్ గా తీసుకోలేదు. తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అయితే కాషాయం పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. సాగర్ పోలింగ్ కు ఒక్కరోజు ముందు లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికపై పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం మరోసారి బయటపడింది. పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్ వరంగల్ పర్యటనలో ఉండగానే నగరంలో ఉన్న కీలక నేతలు సమావేశమవ్వడం, ప్రగతి భవన్లో కేటీఆర్ ని కలిసి ఏకగ్రీవానికి సహకరించమని చెప్పడం పార్టీ కేడర్ని నిరుత్సాహానికి గురిచేసింది. ఈ ఇష్యూపై బండి సంజయ్ నిజ నిర్ధారణ కమిటీ వేయడం, నివేదిక కోరడం బీజేపీలో పెద్ద దుమారమే రేపాయి. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఇష్యూ ఎఫెక్ట్ మున్సిపల్ ఎన్నికలపైనా పడింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ వార్డులు గెలుచుకుంది. దీంతో పార్టీ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకునే పనిలో పడింది కమల నాయకత్వం. మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో పనిచేశారో లేదోనని బీజేపీ కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస పరాభవాలతోనైనా బీజేపీ నేతలు సమన్వయ లోపాలను సరిచేసుకుంటారో లేదోనని కేడర్ టెన్షన్ పడుతోంది. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ పంచ్. తిరుపతి బైపోల్ రిజల్ట్ తర్వాత ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. డిపాజిట్ కూడా దక్కకపోవడంతో అధ్యక్షుడి మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. తిరుపతి రిజల్ట్ రావడానికి ముందే సోము వీర్రాజును సాగనంపేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం కాషాయ పార్టీలో కాకరేపుతోంది. ఉప ఎన్నిక ఫలితంతో అవి కాస్త మరింత జోరందుకున్నాయి. తిరుపతి ఎంపీ బైపోల్లో గెలిచేందుకు ఏపీ బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది. ఎన్నో వ్యూహాలు అమలు చేసింది, మరెన్నో ప్రణాళికలు రచించింది. కానీ వ్యవహారం ఎక్కడో తేడా కొట్టింది. బైపోల్ బెడిసి కొట్టింది. దీంతో పార్టీ క్యాడర్ అంతా మళ్లీ సైలెంట్ అయిపోయింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జరిగిన బైపోల్ ఇది. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచి ఏపీ పాలిటిక్స్ తో పాటు పార్టీలోనూ తన మార్కు చూపెట్టాలనుకున్నారు. తిరుపతిలో కాషాయ జెండా ఎగరేసి సత్తా చాటాలనుకున్నా అది కుదరలేదు. దీంతో పార్టీలోని నేతలంతా సోము వీర్రాజుపైనే ట్రిగర్ ఎక్కుపెట్టారు. కొన్నాళ్లుగా సొంత పార్టీలోనే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వాళ్లందరి విమర్శలను తిప్పికొట్టేందుకు తిరుపతే సరైన వేదిక అని భావించారు. తనపై వస్తున్న ఆరోపణలను పటాపంచలు చేసేందుకు ఉప ఎన్నికలో కనీసం సెకండ్ ప్లేస్లోనైనా పార్టీని నిలపాలని చూశారు. కానీ ఫలితం వచ్చాక డిపాజిట్ కూడా దక్కలేదు. దాదాపు 3 నెలల ముందే తిరుపతిలో మకాం వేసి ఉప ఎన్నిక కోసం ఎంతో శ్రమించారు సోము వీర్రాజు. కానీ బైపోల్ ఫలితం తేడా కొట్టడంతో పార్టీ అధ్యక్షుడి మార్పుపై చర్చ మొదలైంది. ఉప ఎన్నికలో బీజేపీ మార్కు చూపించడంలో సోము ఫెయిల్ అయ్యారని పార్టీలో పెద్ద డిబేటే నడుస్తోంది. పైగా సోము వీర్రాజు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పార్టీలోని ఓ వర్గం ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది.
ఉప ఎన్నిక పరిణామాలను ఎత్తి చూపుతూ ఆయనకు వ్యతిరేకంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు కాషాయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో కేంద్ర మంత్రులను జనసేనాని పవన్ కళ్యాణ్ను ప్రచారంలోకి దింపినా బీజేపీకి కొంత కూడా లాభం జరగలేదు. ప్రచారంలో గెలుస్తామని పైకి చెప్పినా సెకండ్ ప్లేస్ దక్కినా పార్టీ పరువు నిలబడుతుందని ఫీల్ అయ్యారు బీజేపీ నేతలు. కానీ డిపాజిట్ కూడా గల్లంతవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనీసం చెప్పుకోవడానికి 1,00,000 ఓట్లన్నా రాకపోవడంతో ఎవరికి ఫేస్ చూపించుకోలేకపోతున్నారు బీజేపీ నేతలు. దీంతో పార్టీలో ప్రక్షాళన ఉంటుందన్న చర్చ కమలనాథుల్లో జోరుగా సాగుతోంది. తిరుపతి బైపోల్ నాటికే నాయకత్వంలో మార్పులు తప్పవనే సంకేతాలున్నాయని, అందుకే సోము వీర్రాజు ఉప ఎన్నికను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెబుతున్నారు. తిరుపతిలో బీజేపీ ఓటమి సోము వీర్రాజు భవిష్యత్తును ఎలా నిర్ణయించబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఓ వర్గం నేతలు కేంద్ర నాయకత్వం దగ్గర ఎలాంటి పావులు కదుపుతారు అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. మొత్తానికి ఏపీ బీజేపీలో కీలక మార్పులు తప్పవనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. తెలంగాణలో కొత్త పార్టీ పెడతానంటూ హడావిడి చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. నిరుద్యోగ భరోసా దీక్ష తర్వాత పాలిటిక్స్ లో ఆవిడ వాయిస్ వినిపించడం లేదు. ఖమ్మం సంకల్ప సభ, నిరుద్యోగ దీక్ష తర్వాత పార్టీ ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పిన షర్మిల ఇంటికే ఎందుకు పరిమితమయ్యారు? కరోనా ఎఫెక్ట్ వల్లే వైరస్ అభిమానులకు అందుబాటులో లేరా? ఇంతకీ లోటస్ పాండ్ స్టేటస్ ఏంటి? ఖమ్మం సంకల్ప సభతో వైఎస్ అభిమానుల్లో ఊపు తెచ్చారు. 3 రోజుల నిరుద్యోగ భరోసా దీక్షతో ఇక తర్వాత రాజకీయమంతా తమదే అన్నట్లుగా ఓ హైప్ క్రియేట్ చేశారు. పాలిటిక్స్ పట్ల వైఎస్ షర్మిల కాస్త సీరియస్ గానే ఉందన్న ఫీలింగ్ కూడా తెచ్చారు. ఇక రోజుకో కార్యక్రమంతో షర్మిల కార్యాచరణ మామూలుగా ఉండదని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా ఆమె సైలెంట్ అయిపోయారు. దీంతో ఆమె వెంట ఉన్న అనుచరులు, వైఎస్ అభిమానులు ఒక్కసారిగా డల్ అయిపోయారు. మూడు నెలల పాటు వరుస భేటీ, ఆత్మీయ సమ్మేళనాలతో షర్మిల లోటస్ పాండ్లో ఓ రకమైన పొలిటికల్ వెదర్ క్రియేట్ చేశారు. ఇక పార్టీ ఏర్పాటు కోసమే పూర్తి స్థాయిలో వర్క్ మొదలు పెడతారనుకున్న టైంలో కరోనా సెకండ్ వేవ్ మొత్తం దెబ్బ కొట్టేసింది. వైరస్ ఎఫెక్ట్ లోటస్ పాండ్ పైన గట్టిగానే పడింది. వరుస సమ్మేళనాలతో నిత్యం వందలాది సంఖ్యలో అభిమానులు గుంపులు గుంపులుగా రావడం కంటిన్యూ అయింది. షర్మిల ఖమ్మం సభ తర్వాత చాలా మంది కరోనా బారిన పడ్డారట. ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ అభిమాని చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారట. ఇంకా చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. నిరుద్యోగ భరోసా దీక్షలోనూ వందలాది మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఉన్న ఫలంగా లోటస్ పాండ్లో షర్మిల ఆఫీస్కు తాళాలు పడ్డాయి. నిరుద్యోగుల దీక్షలో షర్మిల పక్కనే ఉన్నవారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె వారం పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఒకానొక దశలో షర్మిల కూడా కరోనా బారిన పడ్డారన్న ప్రచారం జరిగింది. కానీ ఆమె అనుచరులు ఈ వార్తను ఖండించారు. కానీ ఇప్పుడు షర్మిల ఎక్కడున్నారన్నది మాత్రం ఎవరి దగ్గర సమాచారం లేదు. ఆమె లోటస్ పాండ్లోనే ఉన్నారా లేక బెంగుళూరుకేమైనా వెళ్లారా అన్నది తేలడం లేదు. జూలైలో వైఎస్ఆర్ జయంతి రోజున పార్టీ ప్రకటిస్తానని ఇప్పటికే షర్మిల చెప్పారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తో పార్టీ ఏర్పాట్లకు బ్రేక్ పడింది. బయట నెలకొన్న పరిస్థితులు కూడా షర్మిల అనుచరులను కలవరపెడుతున్నాయి. ఇటీవల షర్మిల పేరుతో ప్రెస్ నోట్లు రిలీజ్ అయినా వాటి ఎఫెక్ట్ అంతగా లేదు. కరోనాతో ప్రజలు ఆగమైపోతుంటే షర్మిల నుంచి ఎఫెక్టివ్ రియాక్షన్ లేదని ఆమె అనుచరులు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సాయం కోసం లోటస్ పాండ్ కి వెళ్తే ఆమె అందుబాటులో లేరని వైఎస్ అభిమానులు వాపోతున్నారు. ఏజ్ మీద పడింది,
ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఇంట్రెస్ట్ లేదు. అలాగని తన నియోజకవర్గాన్ని వదులుకునే ఇష్టమూ లేదు. అందుకే విజయనగరం ఎమ్మెల్యే కోలగంట్ల వీరభద్రస్వామి తన రాజకీయ వారసురాలిగా కూతుర్ని గ్రౌండ్లోకి దించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆమెను యాక్టివ్ పాలిటిక్స్ లో బిజీ చేసేశారు. 2024 తన స్థానంలో తన కూతురు పోటీ చేయబోతోందని చెప్పేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు లోకల్ గా హాట్ టాపిక్ అయ్యాయి. విజయనగరం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా ఇప్పుడు పూర్తిగా వైసీపీ చేతుల్లోకి వచ్చేసింది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఉద్దండులంతా ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. విజయనగరంలో పూసపాటి రాజవంశీయులు కూడా ఘోర ఓటమిని చవిచూశారు. వాళ్లను రెండోసారి ఓడించి తన సత్తా ఏంటో చాటారు వైసీపీ సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి. ఎన్నోసార్లు ఓడినా చెక్కు చెదరని సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ వారసత్వం విషయం హాట్ టాపిక్ గా మారింది. విజయనగరంలో తిరుగులేని లీడర్గా ఎమ్మెల్యే కోలగట్ల చలామణి అవుతున్నారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో 2019 ఎన్నికలకు ముందే తన పెద్ద కుమార్తె కోలగట్ల శ్రావణిని తన రాజకీయ వారసురాలిగా పాలిటిక్స్ లోకి తీసుకొచ్చారు. తండ్రి డైరెక్షన్ లో శ్రావణి కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే హోదాలో తాను హాజరవ్వాల్సిన కార్యక్రమాల బాధ్యతలను కుమార్తె అటెండ్ అయ్యేలా చూస్తున్నారు కోలగట్ల వీరభద్రస్వామి. విజయనగరంలో తన పేరుతో సమానంగా కుమార్తె పేరు వినిపించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక ఇటీవలే జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో శ్రావణిని కార్పొరేటర్ గా గెలిపించుకున్నారు ఎమ్మెల్యే వీరభద్రస్వామి. మేయర్ పదవి తన కూతురికే వచ్చేలా పావులు కదిపినప్పటికీ రిజర్వేషన్ అడ్డొచ్చింది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి వచ్చేలా హైకమాండ్ ని ఒప్పించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగలేదు. అయినా తండ్రి కనుసన్నల్లో మొత్తం కార్పొరేషన్ వ్యవహారాలన్నీ శ్రావణియే పర్యవేక్షించేలా ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారు. మేయర్ విజయలక్ష్మి కూడా తన ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి భార్య కావడంతో అంతా ఎమ్మెల్యే చెప్పినట్లే నడుస్తోందన్న ప్రచారమూ సాగుతోంది. వయోభారం, ఆరోగ్య సమస్యలతో వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండాలని వీరభద్రస్వామి భావిస్తున్నారట. విజయనగరం అసెంబ్లీ స్థానం మరొకరి చేతుల్లోకి వెళ్లకుండా ఇప్పటి నుంచే కూతురు శ్రావణిని రాజకీయంగా బలోపేతం చేస్తున్నారు. ఇటీవలే శ్రావణి బర్త్డే రోజు విజయనగరం మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. వచ్చే ఎన్నికల నాటికి తాను తప్పుకొని కుమార్తెను బరిలోకి దింపాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే కోలగట్ల ఇవన్నీ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తన స్థానంలో కూతురు శ్రావణి బరిలోకి దిగుతుందన్న విషయాన్ని ఇప్పటి నుంచే విజయనగరం ప్రజల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే కోలగట్ల. ఎమ్మెల్యే కోలగట్ల ప్రయత్నాలన్నీ సక్సెస్ అయితే 2024లో శ్రావణి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. ఇదే జరిగితే అటు అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతి, కోలగట్ల కుమార్తె శ్రావణి మధ్య పోరు రసవత్తరంగా మారడం ఖాయమంటున్నారు.